ఏసీ ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో అందరికీ నాయకుడిగా అన్ని రాజకీయ పార్టీలకి ఉద్యోగ సంఘాలకు అన్నింటికి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీకి చైర్మన్గా వ్యవహరించిన కోదండరామ్ ఆ పార్టీని స్థాపించారు. కానీ పార్టీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో అంతకుముందు జరిగిన పార్టీ ఆవిర్భావం నుంచి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడమే. 2018లో అప్పుడు మహాకూటమి పేరును తెరిచినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కూటమితో జతకట్టారు. ఏ మాత్రం కూడా సాధించలేకపోయారు. స్వయంగా ఆయనే ఎమ్మెల్సీగా పోటీ చేసినా కూడా దాంట్లో గెలవలేకపోయారు కోదండరామ్. ఆ తర్వాత 2023 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచింది టీజేఎస్. సో మునుగోడు ఎన్నికల్లో ఒక్కసారి డైరెక్ట్గా ఎవరితో సంబంధం లేకుండా మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్ కూడా కోల్పోయింది. సో ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే 2014 తర్వాత ఆవిర్భవించిన పార్టీలో తెలంగాణ జన సమితి ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్టీ, బికాస్ కోదండరామ్ నేతృత్వంలోని పార్టీ. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతోనే ఉంది. ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. సో ఎమ్మెల్సీగా కూడా ఇంకా గవర్నర్ అప్రూవల్స్ అవన్నీ రకరకాల సమస్యలు అయితే ఉన్నాయి. సో టీజేఎస్ అనేది పెద్ద సక్సెస్ కాలేకపోయింది. తర్వాత తెలంగాణ ఇంటి పార్టీ అని చెప్పి చెరుకు సుధాకర్ ఆ పార్టీని ఆవిర్భవించారు. సో తెలంగాణ ఇంటి పార్టీ పేరిట కూడా ఒక పార్టీ వచ్చింది. ఆ పార్టీ కూడా అనుకున్న స్థాయిలో ఏం రాణించలేకపోయింది. మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల వరకల్లా దాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీతో విలీనం చేయడం జరిగింది ఆ పార్టీని. సో అంతకంటే ముందు తెలంగాణ తల్లి పార్టీ అని ఒకటి ఉండేది. విజయశాంతి నేతృత్వం తెలంగాణ తల్లి పార్టీ ఉద్యమ సమయంలోనే. ఆ తర్వాత ఉద్యమ నేపథ్యంలో చాలా క్రియాశీలకంగా ఉద్యమాలు నడవాలి కాబట్టి తెలంగాణ తల్లి పార్టీని టీఆర్ఎస్ పార్టీతో అప్పుడు విజయశాంతి విలీనం చేయడం జరిగింది. సో ఇలా రాజకీయ పార్టీలు కేవలం తెలంగాణ ఎజెండాతో తెలంగాణ జెండాతో వచ్చినటువంటి పార్టీల్లో తెలంగాణ జన సమితి, తెలంగాణ ఇంటి పార్టీ, తల్లి తెలంగాణ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి ఇవన్నీ కూడా ఇప్పుడు తెలంగాణ ఎజెండా తెలంగాణ జెండాతో వచ్చినప్పటికీ కొంత కనుమరుగైపోయాయి, ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ కూడా. ఎందుకు టీఆర్ఎస్ కనుమరుగైపోయిందనే మాట చెప్తున్నానంటే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిపోయింది. సో తెలంగాణ జెండా ఎజెండా వాళ్ళ భావాలో ఉండొచ్చు, కానీ పార్టీ రాష్ట్ర స్థాయి పార్టీగా ఇప్పుడు జాతీయ స్థాయి పార్టీని ప్రకటించేసుకున్నారు. కాబట్టి ఆ పార్టీ కూడా తెలంగాణ కేవలం సెంటిమెంట్గా ఉన్నటువంటి రాజకీయ పార్టీ నుంచి రాష్ట్ర జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది. అది కూడా తెలంగాణ సెంటిమెంట్ని కోల్పోయింది. సో ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్తోని సామాజిక తెలంగాణ, బీసీల ఉద్యమము, తర్వాత మహిళల రిజర్వేషను, సామాజిక న్యాయము ఇవన్నీ రకరకాల పేరుతో పూలే అంబేద్కర్ ఆశయాల సాధన వీటన్నిటి పేరుతో కవిత కొత్త పార్టీని తీసుకొస్తున్నారు. సో అది 10 గంటల సమయానికల్లా ఆ కొత్త పార్టీ జెండాని ఎజెండాని ప్రకటించబోతున్నారు. సో బీఆర్ఎస్ పార్టీతో తెగదింపులు అయిన తర్వాత తను ఈ పార్టీకి సంబంధించి ఇంటర్నల్ డిస్కషన్ చేసి రకరకాలుగా చాలామంది నేతలతో చాలా ప్రాంతాలు తిరిగి పాదయాత్రలు అంటూ చేపట్టి యాత్రలు చేపట్టి ఇప్పుడు ఎట్టకేలకి ఈ పార్టీని ఆవిర్భవిస్తున్నారు. 10 గంటలకల్లా ఈ పార్టీ జెండా ఉండబోతుంది. పార్టీ జెండాలో ఆర్టీకున్నటువంటి ఎక్స్క్లూజివ్ సమాచారం మేరకి ఆకుపచ్చ, పసుపు అండ్ బ్లూ కలర్, ఆకుపచ్చ పసుపు అప్ అండ్ డౌన్గా ఉంటే ఇటు బ్లూ కలర్ మధ్యలో ఉంటుంది. 3 రంగులతో ఆ పార్టీ జెండా ఆవిష్కరించబోతోంది. సో కవిత ప్రసంగం పైన చాలా ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ఈ పార్టీ జెండా సింబల్లో పక్కగా తెలంగాణ మ్యాప్ కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇప్పటికే తెలంగాణ మ్యాప్తో ఉన్న పోస్టర్లు, కవిత ఫోటోలు అన్నిటితో పోస్టర్లు కూడా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో, నగరంలో, హైదరాబాద్ నగరంలో కూడా ఎక్కడికక్కడ పోస్టర్లు వెలిశాయి. సో ఈరోజు మేడ్చల్ జిల్లా మునీరాబాద్ దగ్గర అద్వయ కన్వెన్షన్ హాల్లో ఈ పార్టీ ఆవిష్కరణ జరగబోతుంది. మా ప్రతినిధి మధు ఉన్నారు సిద్ధంగా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిలకుంట్ల కవిత నివాసం దగ్గర సిద్ధంగా ఉన్నారు. మధు, సో ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఇప్పటికే పార్టీ పైన చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు జాగృతి నేతలు. సో అటు పబ్లిక్లో కూడా కొంత ఆసక్తి రేపుతోంది. సో పార్టీ పేరు, జెండా, ఎజెండా ఎటువంటి విధంగా ఉండే అవకాశం ఉంది? ఈ పార్టీ ఆవిర్భావం పైన ఇతర పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ నేతల రియాక్షన్ ఏంటి? ఉద్యమకారుల రియాక్షన్ ఏంటి? రైట్ మధు, పార్టీ ఆవిర్భావం పైన ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ నేతల రియాక్షన్ ఏంటి? ఎటువంటి జెండా, ఎజెండా ఉండబోతున్నాయి? ఎగ్జాక్ట్లీ కొద్దిసేపట్లోనే కవిత ఇంటి నుంచి అమరవీరుల స్తూపం గన్ పార్క్ వెళ్ళనున్నాడు. అక్కడ నివాళులు అర్పించిన తర్వాత నేరుగా ర్యాలీలో మేడ్చల్లో ఉన్నటువంటి సభా ప్రాంగణానికి వెళ్తారు. ఎగ్జాక్ట్లీ 10 o'clock ముహూర్త సమయానికి పార్టీ పేరు అనౌన్స్మెంట్ చేయనున్నారు. పార్టీ జెండా, అజెండా అక్కడి నుంచి స్పీచ్ ఇవ్వనున్నారు కవిత. సో ఈ రోజు పార్టీకి సంబంధించిన ముహూర్తానికి సంబంధించి చూస్తా ఉన్నాం. కవిత నివాసం దగ్గర ఉన్నాం. దాదాపు పార్టీ ఏర్పాట్లు నిన్ననే కంప్లీట్ అయినాయి. భారీ ఎత్తున